ఎంతో ఈజీగా టమాటా పప్పు ఇలా చేసుకోండి. టమాటా పప్పు ఎంతో టేస్ట్ అయిన పాలకూర డోక్లా అండి. పప్పుకు టమాటా పప్పుకు మంచి కాంబినేషను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పాలకూర డోక్లా చేస్తున్నానండి. బాగా పాలకూర కడిగి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఒక పట్ల వేడి నీళ్ళు పెట్టుకొని కాగిన తర్వాత ఈ పాలకూర వేసి ఉడికించాలి. తర్వాత నీళ్ళు కాగినాక ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలండి. మూత పెట్టేస్తే ఉడుకుతుంది. కందిపప్పు 2 కప్పులు కందిపప్పు వేసినానండి. టమాటా పప్పు చేస్తున్నా. కందిపప్పు బాగా కడుక్కోవాలి, 2 టైమ్స్ కడుక్కోవాలండి. ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. నేను పోపుకి వేస్తానండి, టమాటా డైరెక్ట్గా వేయను. ఈ కందిపప్పులోనే పెట్టేస్తానండి. చింతపండు కొంచెం నానిన తర్వాత పప్పు పెట్టేసుకోవాలండి. కొంచెం 15 మినిట్స్ బాగా పప్పు నానితే పప్పు బాగా అవుతుంది. బాగా ఉడికిపోయిందండి. మరీ ఎక్కువ ఉడికించకూడదు. స్టవ్ పప్పుకు టమాటాలు అండి, 2 టమాటాలు మస్తు అవుతాయండి. ఇవి పులుపు ఉండవండి ఎక్కువ, అందుకే పప్పుకు చింతపండు పెట్టాల్సిందేనండి. ఎన్ని టమాటాలు వేసినా నేను డైరెక్ట్గా పెట్టానండి, పోపులో వేస్తాను. టమాటా వేసకంటే పోపులో వేసి చేస్తే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. పాలకూర మిక్సీ పట్టుకొని వస్తానండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో, లేదా సామాన మాదిరి దీనిలో తీసేసుకోవాలి. శనగపిండి అండి, కొద్దిగా 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి. పాలకూర కదా కొంచెం తక్కువ వేసుకోండి. జీలకర్ర కొంచెం నలిచి వేసుకోండి. జీలకర్ర మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి. నా దగ్గర జీలకర్ర ఉంది, జీలకర్ర వేస్తున్నాను. ధనియాలు ఒక్కలొక్కలు దంచుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. చాట్ మసాలా అండి, కొద్దిగా లైట్గా అండి. కొంచెం ఆమ్చూర్ అండి, కొద్దిగా ఆమ్చూర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పేస్ట్లో అంతా కలిపేయాలండి. కొత్తిమీర వేసి కలపండి. చేతికి ఆయిల్ వేసుకొని అంటుకోకుండా వస్తుంది అనమాట. అన్ని పెట్టేసుకొని ప్లేట్లో ఆవిరి పట్టేసుకోవాలి. కొంచెం తీసుకొని ఆవిరి పట్టుకోవాలండి. వేసుకోనండి ఆవిరికి. బొరల గిన్నెలో పెట్టేసుకుంటే అన్నీ ఇలా చేసుకుని ఆవిరికి పెట్టేస్తానండి. ఉడికిపోతాయి. ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. ఒక దిక్కు నీళ్ళు పెట్టేస్తానండి. నీళ్ళు పెట్టుకుంటే కాగిపోతాయి. చూడండి మెత్తగా అయిపోయింది పప్పు. చింతపండు కూడా దీనిలోనే వేసేసి ఎనిపేయాలి. ఉప్పు అండి, పసుపు అండి, పప్పు ఎనిపేస్తానండి. మామూలుగా రుబ్బాలండి, మెత్తగా రుబ్బము. మా ఇంట్లో మెత్తగా తినారండి. పెట్టేస్తే ఉడుకు తన్నగా చేసుకోండి. ఉప్పు వేసుకుంటాను. ఆవాలు, కరివేపాకండి వేసుకోవాలండి. సన్నగా తగిన టమాటా ఇట్లా వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. గట్టిగానే ఉడికిపోయినాయండి, ఎందుకంటే ఇట్లా ఒత్తితే మనకి పిండి రాకూడదు. తర్వాత కట్ చేసుకోవాలి. మరి టమాటా మెత్తగా కాకూడదండి, ఇట్లా కావాలి అంటే చాలు. నూనెలోనే వేయాలి, చాలా బాగుంటాయి. నీళ్ళు ఏమాత్రం వేయకూడదండి. వేసినామండి. కారం ఒకటి దీన్ని మగ్గించాలి. మంట మీదనే వేయాలండి, ఇది వేడికి మగ్గిపోతుంది కారం. ఇప్పుడు పప్పు బాగా మగ్గాలండి. చాలా బాగుందండి పప్పు. టమాటా పప్పు అంటే ఇష్టం. దానికి సైడ్ డిష్గా పాలకూర డోక్లా లాగా చేస్తున్నానండి. ఇట్లా మూత పెట్టేస్తే మగ్గుతుంది బాగా. ఇట్లా ఒకటి కట్ చేయాలండి, బాగా కట్ చేసుకోవాలండి. పప్పు అయిపోయిందండి, బంద్ చేస్తాను. చూడండి పప్పు
టమాటా పప్పు అయిపోయిందండి. ఇలా చేసుకోండి, టమాటా పప్పు బాగుంటుంది. ఇలా అన్ని పాలకూరతో చేసినవి, ఆవిరి మీద ఉడికించినవి ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా. ఇవి పోపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలండి, చాలా బాగుంటాయి. టమాటా కావాలండి, బాగుంటుంది. పంటి కింద పడుతుంటే చాలా బాగుంటుంది. ఒకటి తింజుడు బాగున్నాయా? ఉప్పు కారం బాగున్నాయి. ఉప్పు కారం అంతా సరిపోయింది. కొంచెము శనగపప్పు ఎర్రగా కావాలి. కరివేపాకు వేస్తానండి. చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్. ఒక గడ్డ ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ వేస్తేనే బాగుంటుందండి. కొంచెం వేగిన తర్వాత ఇట్లా కుల్ల చేయండి. ఆనియన్ అనేది వేగినాయండి, మరీ ఎర్రగా వేయించకండి, బాగుండదు. మరి ఇవి వేసినాక మళ్ళీ కొంచెంసేపు వేగుతాయి కదా, చూడండి. ఇవి వేసుకొని వేపాలి. చాలా బాగుంటాయండి పప్పు. టమాటా పప్పుకు సైడ్కు చాలా నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఉత్తవి కూడా తినొచ్చండి, అంత బాగుంటాయి. నాట్లాగా ఉత్తవి కూడా తినొచ్చు. ఒక బాక్స్లో అంత పిండి అంతా వేసేసి ఆవిరికి పెట్టేసి అదంతా తీసి మళ్ళీ క్యూబ్ లాగా కట్ చేసుకుంటే అట్లా కూడా బాగుంటుంది. కొంచెం మగ్గిపోతే టేస్ట్ వస్తుంది. మగ్గిపోయినాయండి. చివరిలో కొంచెం నూగులు వేసుకోవాలి. నూగులు వేసుకుంటే మంచిగా ఉంటుంది. బా, ఇంత బాగున్నాయండి. ఒకటి తిన్నాను, కూడా బాగా వస్తుంది. ఒక్కటి తిన్నానండి, నోట్లోకి ఒకటి వేసుకున్నాను. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీకు పాలకూర ఇష్టం లేకుంటే తోటకూర కూడా బాయిల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే శనగపిండి వేసినా కదా, కొంతమందికి డౌట్ వస్తుంది పాలకూర శనగపిండి తినకూడదు కదా అని. తోటకూర కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఇది ఇంకా సర్వ్ చేసేస్తానండి. సర్వింగ్ చేసుకోనండి. ఎంతో టేస్ట్ అయిన పాలకూర డోక్లా అండి. మంచి కాంబినేషన్ అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఇది. చాలా బాగుంటుంది. టమాటా పప్పుకు చాలా బాగుంటుందండి. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వండి.